మాతృదేవోభవ. హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్ని. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఈ 4 వార్తాపత్రికలు వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రతి లైక్ మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రోజు వార్తల్లోకి వస్తే ముందుగా ఈనాడులోని వార్తలు చూద్దాం. వక్ఫ్ చట్టంలో కీలక నిబంధనలపై స్టే. సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు వక్ఫ్ చట్టాన్ని మొత్తంగా నిలువరించలేమని వ్యాఖ్యానించింది. ఇక యూరియా వాడకం తగ్గిస్తే బస్తాకు 800 వరకు ఇస్తాం. ఎరువుల విభాగాన్ని ప్రక్షాళన చేయకే ప్రస్తుత సమస్య. అవసరమైతే రబీలో రైతుల ఇళ్లకే యూరియా. ఖాళీగా ఉన్న కాలనీల భూముల్లో ఎంఎస్ఎంఈలు కలెక్టర్ సదస్సులో సీఎం చంద్రబాబు గారు తెలిపారు. ఇక డిఎస్సిలో మహిళల మెగా ప్రతిభ 15,941 ఉపాధ్యాయ పోస్టుల్లో 49.9% మంది ఎంపికయ్యారు. అత్యంత వేగంగా పూర్తయిన నియామకాలు ఇవే. జాబితాను ఎక్స్లో విడుదల చేసిన మంత్రి లోకేష్ గారు ఎంపికైన వారికి 19 నియామక పత్రాలు అందజేయనున్న సీఎం గారు. రిజర్వేషన్ అభ్యర్థులు లేక మిగిలిపోయిన 406 ఖాళీలు. ఇక నుంచి ఏటా డిఎస్సి అవకాశం కోల్పోయిన వారు నిరుత్సాహపడవద్దు, మళ్ళీ సిద్ధం కండి, లోకేష్ గారు పిలుపునిచ్చారు. ఇక ఐకానిక్ వంతెన నమూనా ఖరారు చేశారు. ఓటింగ్లో ఎక్కువ మంది మొగ్గు చూపిన డిజైన్నే ఎంపిక చేసిన ముఖ్యమంత్రి గారు. 6 వరుసలు 5.22 కిలోమీటర్ల పొడవుతో నిర్మాణం, 2,500 కోట్లతో త్వరలో టెండర్లు. హైదరాబాద్ అమరావతి మధ్య 35 కిలోమీటర్ల తగ్గనున్న దూరం. బీడీలతో ముడిపెట్టడం బీహారీలకు అవమానమని విపక్ష కూటమికి ప్రజలు ఎన్నికల్లో బదులిస్తారని మోడీ గారు తెలిపారు. బీహార్లో 40,000 కోట్ల పనుల్ని ప్రారంభించిన ప్రధాని గారు విదేశీ ఉద్యోగులను నియమించుకోండని దక్షిణ కొరియా హెచ్చరికతో స్వరం మార్చిన ట్రంప్. ఇక ఆధార్ ధృవీకరణ ఉన్నవారికే తొలి పావు గంటలో ఆన్లైన్ టికెట్లు 1 నుంచి అమలు చేయనున్న రైల్వే శాఖ. వంతారాలో చట్ట అతిక్రమణలు లేవని దర్యాప్తు బృందం క్లీన్ చిట్ను అంగీకరిస్తూ సుప్రీంకోర్టు వెల్లడించింది. ఇజ్రాయెల్ రక్తదాహాన్ని అడ్డుకుందామని ఇస్లామిక్ అరబ్ నేతల ఉద్ఘటన. ఇక జార్ఖండ్లో ఎదురుకాల్పులు, 3 మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ఒకరిపై కోటి వరకు రివార్డు ఉంది. డ్రైవర్ కిడ్నాప్ కేసులో తెరపైకి పూజా కేట్కర్ పేరు. అమెరికా సలహా పాటించారో ఖబర్దార్, మాపై సుంకాలు విధిస్తే ప్రతి చర్యలు తీవ్రంగా ఉంటాయి. G7 నాటో దేశాలకు చైనా హెచ్చరిక. అగ్రరాజ్యం తీరుపై ఆగ్రహం. ఉత్తరప్రదేశ్లో బస్సు ట్రక్కు ఢీ, 4 మృతి చెందారు, 9 మందికి గాయాలు. ఢిల్లీలో బైక్ను ఢీ కొట్టిన BMW. కేంద్ర ఆర్థిక డిప్యూటీ సెక్రటరీ మృతి చెందారు. కారు నడిపిన మహిళను అరెస్ట్ చేశారు. ఆమె భర్త పరీక్షిత్ ప్యాసింజర్ సీట్లో కూర్చుని ఉన్నట్లు వెల్లడైంది. ఇక పంజాబ్లో రాహుల్ పర్యటన. వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్టంపై ఆరా. బీహార్లో అదానికి బహుమతిగా 1,050 ఎకరాలు కాంగ్రెస్ విమర్శ చేసింది. వర్సిటీ చెరువులో విద్యార్థిని మృతదేహం లభ్యం. కోల్కతాలో జాదవ్పూర్లో ఘటన. సమగ్ర దర్యాప్తు చేయాలని NCW లేఖ. ఇక ఉన్నత విద్యా సంస్థలో కుల వివక్ష నిర్మూలనకు 2 నెలల్లో నిబంధనలు. UGCకి గడువు విధిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీర్ఘకాలిక వ్యాధులతో భారత్లోనే మరణావకాశాలు అధికమని నైజీరియా, ఈజిప్ట్ లాంటి దేశాలు మనకంటే మెరుగ్గా ఉన్నాయంట. ఇక రువాండాలో మహిళల ప్రాతినిధ్యం 64%, మన లోక్సభలో 14%. అతివల రాజకీయ సాధికారతలో వెనుకంజలో భారత్. నారీ శక్తి వందన్ చట్టంతో భవిష్యత్తులో పెరుగుదల. పార్లమెంట్, సుప్రీంకోర్టు అతివల హక్కుల కోసం విశేష కృషి చేశాయని చట్టసభలో మహిళా సాధికార కమిటీ జాతీయ సదస్సులో గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు ప్రసంగించారు. మద్యం సొత్తుతో వైకాపా ఎన్నికల ఖర్చు. పార్టీ అభ్యర్థులకు 200 నుంచి 250 కోట్ల వరకు పంచిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. హైదరాబాద్, తాడేపల్లి, డెన్నెల్ నుంచి నియోజకవర్గాలకు తరలింపు. మిగతా సొత్తుతో భారీగా ఆస్తులు, భూములు కొనుగోళ్లు. 2వ అనుబంధ అభియోగ పత్రంలో సిట్ వెల్లడించింది. చెవిరెడ్డి, వెంకటేష్ నాయుడు సహా 4 పాత్రపై అభియోగాలు. గ్రామ సభలో చర్చలు, చిటికలో డాక్యుమెంటేషన్. పంచాయతీలకు AI ఆధారిత టూల్ అనుసంధానం. కాకినాడ, రాజమహేంద్రవరంలో భారీ వర్షం. కొబ్బరి రైతుకు కాసుల పంట. రికార్డు స్థాయిలో పెరిగిన ధర. రెరా చైర్మన్గా శివారెడ్డి. మరో 4 సభ్యుల నియామకం. భూములు తీసుకునేటప్పుడు ఉత్సాహం ఉద్యోగాలు ఇవ్వడంలో ఎందుకు ఉండదని అధికారులను ఉద్దేశించి హైకోర్టు వ్యాఖ్యానించింది. రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టుకి సంబంధించి సోమవారం జరిగిన విచారణలో ఇక సంజయ్ బెయిల్ పిటిషన్పై ముగిసిన వాదనలు. ఈ నెల 18వ తేదీన తీర్పు వెలువరించనున్న ACB కోర్టు. రేపు విశాఖకు సీఎం. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో బలభద్రపురంలో వైద్య పరీక్షలు. ఇక విమానం అత్యవసర ద్వారం తెరిచిన ప్రయాణికుడు. హుబ్బెళ్లి నుంచి పూణేకు బయలుదేరిన ఇండిగో విమానంలో ఇక ర్యాబిస్తో 4 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. 15 రోజుల క్రితం వీధి కుక్క దాడి చేసింది. ప్రైవేట్ పాఠశాల గోడ కూలి విద్యార్థి మృతి చెందాడు. ఇక విజయవాడ దసరా ఉత్సవాలకు ప్రత్యేక మొబైల్ యాప్. 9441820717తో చాట్ బోట్. AMR కట్టడిపై పరిశోధన. ఇస్పైటీ రీసెర్చ్ సెంటర్తో రాష్ట్రం
ఐఎంఏ ఒప్పందం, ఇక అట్టుడికిన అనంతం కలెక్టరేట్, సేవ్ ఆర్డిటి పేరుతో నిరసన, ఇక నేడు రేపు రాయలసీమకు భారీ వర్ష సూచన, అల్లరి చేస్తుందని విద్యార్థిని తలపై కొట్టిన టీచర్, చిట్లిపోయిన బాలిక పూర్రి ఎముక, అక్రమం జరిగిందని తేలితే బీహార్ ఎస్ఐఆర్ను రద్దు చేస్తాం, ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు హెచ్చరిక. అక్టోబర్ 7వ తేదీన తుది విచారణ. అత్యధికంగా కర్నూలుకు 2590 మంది కొత్త టీచర్లు. ఏమండి, టీచర్ ఉద్యోగం తెచ్చుకోండి. చనిపోయే ముందు కోరిన భార్య, డిఎస్పీకి ఎంపికై నెరవేర్చిన భర్త. రోజువారీ కూలీ డిఎస్సిలో 75వ ర్యాంక్. 45 రోజుల్లో అపార ఐడి పూర్తి అవ్వాలి. మానవ వనరుల శాఖపై సమీక్షలు సీఎం చంద్రబాబు గారు. వచ్చే నెల 9తో ముగియనున్న ఏపీపీఎస్సీ చైర్మన్ పదవి కాలం. ఇక వైద్య కళాశాలలు పీపీపీ పద్ధతిలో నిర్మించడమే మార్గం. ప్రతి నియోజకవర్గంలో ఆ పద్ధతుల్లో 100 పడకల ఆసుపత్రి. ఇక తల్లికి వందనంలో 1.39 లక్షల మందికి నగదు జమ చేయడంలో సమస్యలు. క్షేత్రస్థాయికి వెళ్ళండి, ప్రజలతో కలవండి. జీఎస్టీ సంస్కరణల ఫలాలు సామాన్యులకు అందేలాగా చూడాలి. ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు కృషి చేయాలి. కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు కీలకోపన్యాసం. ఇక ఉన్నత విద్యకు వడ్డీ లేని రుణం అన్ని వర్గాల వారికి వర్తింపు, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తెలిపారు. వచ్చే నెలలో విశాఖకు గూగుల్. వసతి గృహాల భవనాలు నవీకరించాలి. మహిళలకు డిజిటల్ సాక్షరత మిషన్ అవసరం. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సూచన. సదస్సులో కమిటీ తీసుకున్న నిర్ణయాలకు తిరుపతి తీర్మానంగా పేరు. ఇక సమానత్వాన్ని నిర్ధారించడంలో సాధికార కమిటీలది కీలక పాత్ర. పార్లమెంటు మహిళా సాధికార కమిటీ చైర్పర్సన్ పురంధేశ్వరి గారు తెలిపారు. ఇక సొంత ఖర్చుతో అన్నా క్యాంటీన్ కోనసీమ జిల్లా వాడరేవుపల్లిలో 22 నెలలుగా నిర్వహణ. ఉండవల్లి తమ్మన్న భాగ్యలక్ష్మి దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారుడు సత్యనారాయణమూర్తి, మనవడు తాళ్ళూరి శ్రీకాంత్ 2023 నవంబర్ 24న సొంతంగా ఈ అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు మేరకు 22 నెలలుగా ఇది కొనసాగుతుంది. నెలకు అన్ని ఖర్చులతో కలిసి 1.70 లక్షల వరకు వెచ్చిస్తున్నారు. ఐటీ రిటర్న్ల గడువు నేటి వరకు పొడిగింపు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈఓగా దాత్రి రెడ్డి, ఫైబర్ నెట్ ఎండీగా గీతాంజలి. అంతుచిక్కని వ్యాధితో 25కు పైగా గేదెల మృత్యువాత. తూర్పుగోదావరి జిల్లా పెద్దబంలో ఘటన. నమూనాలు సేకరించిన వైద్య బృందం. ఇక ఉక్రెయిన్ దాడులతో భారత్కు లబ్ధి. రష్యా కర్మాగారాలు దెబ్బతినడంతో తగ్గిన చమురు శుద్ధి సామర్థ్యం. ఉత్పత్తైన ముడి చమురును ఎగుమతి చేయాల్సిన స్థితిలో మాస్కో. ఇక మన దేశానికి అనుకూలంగా పరిణామం. అందిపుచ్చుకుంటున్న దేశీయ సంస్థలు. సవాళ్లకు తగ్గట్టు సంసిద్ధం. స్వయం సమృద్ధి నవకల్పనలు సాధిద్దాం. కమాండర్ల సంయుక్త సదస్సులో మోడీ గారు 2047 దార్శనిక పత్రం విడుదల చేశారు. ఇక అక్రమ వలసలను ఉపేక్షించం. చంద్ర నాగమల్లయ్య హత్యపై స్పందించిన ట్రంప్. టిక్ టాక్ అమెరికా వశం. చైనాతో కుదిరిన ముసాయిదా ఒప్పందం. ఇక వక్ఫ్ చట్టం రాజ్యాంగ భద్రతను ప్రశ్నించే వారికి చెంపదెబ్బ. సుప్రీం తీర్పును స్వాగతించిన బీజేపీ. ఈ జపాన్లో ఉద్యోగి ఆత్మహత్య. యాజమాన్యానికి 90 కోట్ల జరిమానా. అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ప్రయాణికుల సమయం ఆదాకు చర్యలు. హిమాచల్లో ప్రకృతి బీభత్సంపై సుప్రీం ఆందోళన. 23 రూలింగ్ ఇస్తామని ప్రకటన. 1.36% పెరిగిన ఖరీఫ్ సాగు. నూనె గింజలు, పత్తి సేద్యం తగ్గుముఖం. కారుతో ఎంత నష్టమో ఏసీతోనూ అంతే. భారీగా గ్రీన్ హౌస్ వాయువులను వెదజల్లుతున్న ఎయిర్ కండిషనర్లు. ఇక లొంగిపోయిన మావోయిస్టులకు పరిహారంగా 11 లక్షలు. ఎన్టీఆర్కు ప్రజలు అండాదండ. అన్నకు మద్దతుగా కదిలిన ఆంధ్రావని. నాటి కేంద్ర పెద్దల కుట్రలను తిప్పుకొట్టిన జనం. అప్పటి ఘట్టాలను వివరించే సజీవ చరిత్ర పుస్తక ఆవిష్కరణ నేడు. ఇక మాచర్లలో పెన్నెలి రామకృష్ణారెడ్డి భూ ఆక్రమణ. టీడీపీ కేంద్ర కార్యాలయంలో బాధిత ఫిర్యాదు. పీజీ మెడికల్ అర్హత జాబితా విడుదల చేశారు. పోలవరం ముంపు బాధితులకు పునర్వాసం పూర్తి చేయండి కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు సిపిఎం బృందం వినతి. రాష్ట్రానికి 41,000 మెట్రిక్ టన్నుల యూరియా. వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు గారు తెలిపారు. ఉపాధ్యాయులు గొంతు నొక్కితే మూల్యం తప్పదని యూటీఎఫ్ అధ్యక్షుడు ఎన్ వెంకటేశ్వర్లు హెచ్చరించారు. చంద్రబాబు కృషితోనే జేపీసీకి వక్ఫ్ చట్ట సవరణలో. మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ గారు వివరించారు. ఇక పశువేతల నియంత్రణకు 4.94 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం. ఆరోగ్య బీమాలో 3,257 సేవలు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు ప్రకటించారు. చెవిరెడ్డి వెంకటేష్ నాయుడు డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లు దాఖలు. సాంకేతిక కారణాలతో వెనక్కి ఇచ్చిన ఏసీబీ కోర్టు. వైద్య కళాశాలలో ప్రైవేట్ పరం చేసే ప్రయత్నాన్ని ఉపసంహరించుకోవాలని జగన్ గారు తెలిపారు. కోర్టు ఉత్తర్వులు తేలిగ్గా తీసుకోవద్దు. అధికారులకు హైకోర్టు ఆదేశం. ఇక మరిన్ని కృష్ణా జలాల వినియోగం కోసం తెరపైకి కొత్త ప్రాజెక్ట్. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట వాదనలు వినిపించనున్న తెలంగాణ ప్రభుత్వం. ఆ దిశగా నీటిపారుదల శాఖ ముమ్మర కసరత్తు. కులాల మధ్య వైకాపా చిచ్చు పెట్టే కుట్ర. ఇక 4 కోట్లతో నీటి మట్టాల నమోదు యంత్రాలు. యువత ఏఐని అందిపుచ్చుకోవాలని ఏపీ సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ చైర్మన్ రవి మందలపు వివరించారు. అమెరికాలో ఆయన్ను ఘనంగా సన్మానించిన ప్రవాసాంధ్రులు.
ఇక నకిలీ పత్రాలు, ఇతర పేర్లతో సిమ్ కార్డులు, వాటితోనే సహనిందితులు, మద్యం సరఫరాదారులతో మంతనాలు, మద్యం కుంభకోణంలో తవ్వే కొద్దీ బయటపడుతున్న నిందితుల అరాచకాలు, ఇక ముడుపుల సొమ్ము కోసం డొల్ల కంపెనీలు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భాగవతం, సిట్ అనుబంధ అభియోగ పత్రంలో వెల్లడి, కన్నీటి వాదన కనిపించని జాడ, నాలాల్లో గల్లంతైన 3 25 యువకులే, ఆచూకీ లభించక శోకంలో కుటుంబాలు, బల్దియా హైడ్రా సిబ్బంది మమ్మర గాలింపు, ఇక కలెక్టర్ గారు టీచర్ కావాలి, పడవలో నది దాటొచ్చి ప్రజావాణిలో వినిపించిన విద్యార్థులు, గద్వాల్ కలెక్టరేట్కు, ఇక పశు సంవర్ధకలో దూకుడు, తొలి త్రైమాసికంలో జీవీఏ 46,751 కోట్లు, కేపీఐలో పశ్చిమ గోదావరి, నంద్యాలకు 64 స్కోర్, సంక్షోభం ఉన్న ఎక్కువ ఉద్యోగాలు ఫార్మా రంగంలోనే, ప్రారంభ వేతనమే కొలమానం కాదు, అనుభవం తర్వాత భారీగా ప్యాకేజ్, ఈనాడుతో నైపర్ గౌహటి డైరెక్టర్ ఆచార్య యుఎస్ఎన్ మూర్తి గారు తెలిపారు. ఇంకా సాక్షిలో చూద్దామండి ఒకసారి. రెండోసారి గ్రాండ్ స్విన్ టోర్నీ టైటిల్ సొంతం చేసుకున్న వైశాలి, క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత, యూరియాపై హ్యాండ్సప్, సరఫరాలో విఫలమయ్యాం, కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు, మానవ తప్పిదమే, ప్రణాళిక సరిగ్గా అమలు చేయలేదు, ఏ రైతుకు ఎంత ఇవ్వాలో అంతే ఇచ్చి ఉంటే సమస్యలు వచ్చేవి కావు, ప్రజల ఆరోగ్యం దృష్ట్యా యూరియా వినియోగం తగ్గించాలి, ఈ ఏడాది సూక్ష్మ పోషకాలు పంపిణీ చేయలేదు, భూసార పరీక్షలు నిర్వహించలేదు, ఉల్లి టమాటో రైతులు రోడ్డు ఎక్కకుండా యంత్రాంగం జాగ్రత్తలు తీసుకోవాలి, ఆక్వా రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే విద్యుత్ సబ్సిడీ కట్, ఇక ఈ ఏడాది 17.11% వృద్ధి సాధించాలి, కలెక్టర్లు మంత్రులదే బాధ్యత, సీఎం గారు తెలిపారు. ఇక ఆగిన ఆరోగ్యశ్రీ, ఏడాదిన్నరగా 2,500 కోట్ల బకాయిలు, ప్రభుత్వం చెల్లించకపోవడంతో నెట్వర్క్ ఆసుపత్రుల సమ్మెబాట, సోమవారం నుంచి ఉచిత ఓపీ నిలిపివేత, ఆరోగ్యశ్రీ సీఈఓకు లేఖ రాసిన ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్, అనధికారికంగా కొన్ని నెలలుగా ఐపీ సేవలు ఆపేసిన వైనం, ఇక మరో భారీ ప్రాజెక్టు రాష్ట్రం నుంచి అవుట్, నెల్లూరులో 5,500 కోట్లలో 4వ మెదాని యూనిట్ ప్యాకప్, వైఎస్ఆర్సీపీ హయాంలో 60,000 టన్నుల అల్యూమినియం యూనిట్ ఏర్పాటుకు ఒప్పందం, 110 ఎకరాలు కేటాయించి చిక్కులను పరిష్కరించిన గత ప్రభుత్వం, పర్యావరణ అనుమతులతో సహా అన్ని పనులు నాడే పూర్తి, తురకపాలెం ఘటనలో ప్రభుత్వ యంత్రాంగం ఫైల్, వైద్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌరీ, 38 మంది ఉపాధ్యాయుల అరెస్ట్, పోలీసుల ఆంక్షలతో పలాసలో యూటీఎఫ్ రణబేరి ఉద్రిక్తత, సమస్యలు పరిష్కరించని కూటమి సర్కారుపై గురువుల ఆగ్రహం. ఇక ఆంధ్రజ్యోతి చూద్దామండి ఒకసారి. ధనలక్ష్మితోనే దేశం బాగు, వికసిత్ భారత్ సాధనలో మహిళల ఆర్థిక సాధికారత కీలకం, ఆ దిశగా ప్రభుత్వాలు బడ్జెట్ పెంచాలి, డిజిటల్ అక్షరాస్యతను విస్తరించాలి, సంస్థాగత జెండర్ సెన్సిటివ్ బడ్జెట్, ఆరోగ్యం, విద్య, నైపుణ్యాల్లో సమాన ఛాన్స్, మహిళా అభ్యున్నత కోణంలో తిరుపతి డిక్లరేషన్, చట్టసభల మహిళా సాధికార కమిటీ సదస్సులో స్పీకర్ ఓం బిర్లా గారు, తిరుపతిలో ముగిసిన 2 రోజుల జాతీయ సదస్సు, ఇక అధికారం కోసం అడ్డగోలు కోసము మద్యం ముడుపుల్లో అధిక భాగం ఓట్లు కొనుగోళ్లకే, చెవిరెడ్డి ద్వారానే వైసీపీ అభ్యర్థులకు నిధులు పంపిణీ, 3,500 కోట్ల స్కామ్లో మరో కోణం తేల్చిన సిట్, ఏసీబీ కోర్టులో 3వ ఛార్జ్షీట్ దాఖలు, వెంకటేష్ నాయుడు, బాలాజీ, నవీన్ పాత్రపైన వివరణ, కమిషన్లు మార్చుకోవడానికే చెవిరెడ్డి డొల్ల కంపెనీలు, ఆఫ్రికా దేశాల్లో మైనింగ్లో పెట్టుబడులకు యత్నం, జింబాబ్వేలో కీలక నిందితుల భేటీ, లావాదేవీలు, ఆస్తుల సమాచారం రాబట్టేందుకు మోహిత్ రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని వినతి, బాధ్యత కలెక్టర్లదే, ప్రజల నమ్మకాన్ని మేమే కాదు మీరు నిలబెట్టాలి, సీఎం గారు తెలిపారు. మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకోవాలి, క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు తెలుసుకోవాలి, కొత్త కలెక్టర్లు తమను తాము నిరూపించుకోవాలి, విజన్ డాక్యుమెంట్ భగవద్గీత, ఖురాన్, బైబిల్, మంత్రులు ప్రగతిలో భాగస్వామ్యం కావాలి, శాఖలపై సంపూర్ణ అవగాహన పెంచుకోవాలి, జిల్లాలు ప్రగతి చైర్మన్లుగా వారిని నియమిస్తా, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల నియామకం, సంక్షేమం దానం కాదు సాధికారతకు మార్గం, చెప్పినట్టుగా సూపర్ 6 సక్సెస్ చేశాం, ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు సమతూకంగా అభివృద్ధి సంక్షేమం, యువతి ఉపాధి కోసం జాబ్ మేళాలు, త్వరలో శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు, ఆటో డ్రైవర్లకు అక్టోబర్ 1 నుంచి 15,000, తొలి రోజు కలెక్టర్ల సదస్సులో సీఎం స్పష్టీకరణ, డ్వాక్రాల పొదుపుకు 20,739 కోట్లు, 8.32 లక్షల సంఘాలు, 89 లక్షల సభ్యులు, యువతకు ప్రాధాన్యం ఇస్తున్న అనకాపల్లి కలెక్టర్ల సదస్సులో దశ దిశ, ఆ తల్లులకు అత్యధిక లబ్ధి, ఒకరికంటే ఎక్కువ మంది చదువుకునే పిల్లలున్న వారు 21 లక్షల మంది పైనే, తల్లికి వందనంపై విద్యాశాఖ ప్రజెంటేషన్, విద్యా రుణాలపై 4% వడ్డీ రాయితీ, పీఎం విద్యాలక్ష్మి 3%తో అనుసంధానం, 17.11% వృద్ధి లక్ష్యం, తొలి త్రైమాసికంలో 10.5% వృద్ధి రేటు, 15 నెలల్లో 10 లక్షల కోట్లు, 122 ప్రాజెక్టుల అనుమతి, మంగళవారం పరిశ్రమల వారం, రోడ్డుపై గుంతలు ఉండకూడదు, రాష్ట్రంలో రహదారి పనులు ఆగకూడదు, గ్రామీణ రహదారులకు కనెక్టివిటీ పెంచాలి, ఇక వక్ఫ్ చట్టంలో కీలక నిబంధనలు నిలిపివేత, ఇస్లాంను కనీసం 5 ఏళ్లు అనుసరిస్తేనే ఆస్తిని వక్ఫ్కు ఇవ్వాలన్న రూల్పై స్టే, కలెక్టర్ నివేదిక ఇచ్చేదాకా వక్ఫ్ ఆస్తిగా పరిగణించరాదన్న నిబంధన నిలుపుదల, ముస్లిమేతరులు కేంద్ర వక్ఫ్ బోర్డులో 4,
రాష్ట్ర బోర్డులో ముగ్గురికి మించరాదు. సిజేఐ జస్టిస్ గవాయ్ బెంచ్ మధ్యంతర ఆదేశాలు. మొత్తం చట్టంపై స్టేకు నిరాకరణ. చట్టాన్ని పూర్తిగా నిలిపివేయడం అన్నది అత్యంత అరుదైన కేసులోని వ్యాఖ్య. చట్టం రాజ్యాంగ భద్రతపై తుది వాదనకు ఆ ఆదేశాలు అడ్డంకి కావని స్పష్టీకరణ. మహిళల సత్తా. టీచర్ పోస్టులో సగం వారికే సొంతం. ఉపాధ్యాయులుగా ఎంపికైన 15,941 మంది. మిగిలిన పోస్టులు 406. మిగిలిన కర్నూలు, చిత్తూరు టాప్. ఇక ఆంధ్రప్రభ చూద్దాం ఒకసారి. డబుల్ గ్రోత్. 29 లక్షల కోట్ల వృద్ధి లక్ష్యం 2029 నాటికి సాధించేందుకు ప్రణాళికలు. కేంద్రంలోను రాష్ట్రంలోను కూటమి ప్రభుత్వాలు 2047 నాటికి 15% వృద్ధి సాధిద్దాం. సంక్షేమం, అభివృద్ధి, శాంతి భద్రతలు కీలకం. ఆ దిశగానే విజన్ డాక్యుమెంట్ సమర్థంగా అమలు చేయాలి. ఆ బాధ్యత మాది, మీది. మానవీయ కోణంలో పనిచేయండి అని క్షేత్రస్థాయిలో పర్యటించండి. సమర్థులతో కేబినెట్ అధికారుల కూర్పు. జీఎస్టీ సంస్కరణ ఫలాలు అందరికీ అందాలి. నెల రోజుల పాటు ప్రచారం. కలెక్టర్ల కాన్ఫరెన్స్లో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం. కొత్తగా నియమితులైన కలెక్టర్లకు అభినందనలు. P4 మరో గేమ్ చేంజర్. డ్వాక్రా, మెప్మాతో కలిసి ముందుకు. దత్తత స్వచ్ఛందమే. ఇక మెగా డిఎస్సి తుది ఎంపిక జాబితా విడుదల చేశారు. 7,955 మంది మహిళలు, 7,986 మంది పురుషులు. మెగా డిఎస్సి వెబ్సైట్లో జాబితా. తొలిసారిగా హారిజంటల్ రిజర్వేషన్ విధానం. పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోనా శశిధర్ వెల్లడి. బీసీ స్టడీ సర్కిళ్ల నుంచి 238 మంది ఎంపిక. మాట నిలబెట్టుకున్నామన్న మంత్రి లోకేష్ గారు. జార్ఖండ్ ఎన్కౌంటర్లో మావోయిస్ట్ అగ్రనేత సహదేవ్ ఆతం, అతడి తలపై కోటి రివార్డ్. మరో 2 కీలక నేతల మృతి. ఆపరేషన్ కగార్లో బలగాల దూకుడు. ఇప్పటికే 400 పైగా మట్టుపెట్టిన కేంద్రం. ఇక యువత కోసం జాబుల మేళ. సంక్షేమంతోనే సాధికారత. ఉచిత పథకాలు దానం కాదు. త్వరలో శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు. విద్యా రుణాలపై వడ్డీ భారం తగ్గించేలాగా త్వరలో కొత్త పథకం. సంక్షేమం, ప్రభుత్వ కార్యక్రమాలపై సీఎం చంద్రబాబు గారు. డ్వాక్రా పొదుపులో టాప్. 10 లక్షల కోట్ల టర్నోవర్ లక్ష్యం. సంఘాల సేవింగ్స్ 20,739 కోట్లు. దేశంలోని అగ్రస్థానం. మహిళలతో 875 మిల్లెట్ కేఫ్లు ప్రణాళిక. నమో డ్రోన్ దీదీలు, ఎగ్కార్ట్లతో కొత్త దిశ. సెర్ప్ కార్యదర్శి వి కరుణకు సీఎం ప్రత్యేక ప్రశంసలు. ఇక ఓబీసీ 46%. జాతీయ స్థాయిలో రిజర్వేషన్లకు కేంద్ర యోజన. విప్లవాత్మక నిర్ణయం దిశగా కేంద్రం. బీహార్ ఎన్నికల ముంగిట ఓబీసీ అస్త్రం. వివిధ రాష్ట్రాల్లో బీజేపీకి అండగా ఓబీసీలు. హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ, యూపీలో ఓట్ బ్యాంక్. దేశవ్యాప్తంగా ప్రభావం చూపించేలాగా తాజా వ్యూహం. ఇక నేపాల్ అవినీతి భారత్కు హెచ్చరిక. మన దేశంలో పేదలు, సంపన్నుల మధ్య తీవ్ర ఆర్థిక వ్యత్యాసం. పెద్దల విలాసాల జీవితాలపై ఆగ్రహావేశాలు. అవినీతి ఓడలేసిన జనంలో పెరిగిన కొనుగోలు శక్తి. ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. సరిహద్దు దేశాల్లో ఉద్యమాలు ప్రభావం కొంతవరకే. రాజ్యాంగంలోని మౌలిక ప్రధాన వ్యవస్థలే దేశానికి శ్రీరామ రక్ష. ఇక ఈ నెలలోని మిగిలిన వార్తలు చూద్దామండి. క్యాష్లెస్ చికిత్స చిక్కుముడి. స్టార్ హెల్త్ సహా 4 కంపెనీలు ఏహెచ్పిఏ హెచ్చరిక. ముందస్తు చెల్లింపులతో రోగులకు కష్టాలు. చర్చలే పరిష్కారం అంటున్న జిఐ కౌన్సిల్. ఇక భారత ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే ఏఐ. జీడిపికి అదనంగా 52 లక్షల కోట్లు 2035 కల్లా సాధ్యం. నీతి ఆయోగ్ నివేదిక. మారుతి విక్టోరియస్ 10.5 లక్షలకే పరిచయ ధరను ప్రకటించారు. ఇక వరుసగా 2వ నెల తగ్గిన నిరుద్యోగ రేటు. ఆగస్టులో 5.1% ప్రభుత్వ సర్వే తెలిపింది. మెడికవర్ హాస్పిటల్స్ పబ్లిక్ ఇష్యూ 2026లో 19.99 లక్షల BMW బైక్ రిలీజ్ చేశారు ఇండియన్ మార్కెట్లో. 4 నెలల గరిష్టానికి టోకు ధరలో. ప్రతి ద్రవ్యోల్బణం స్థితి నుంచి బయటకు. ఇక ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై ఆశలు. భారత్కు విచ్చేసిన అమెరికా ప్రతినిధి బ్రెడన్ లించ్. ఆగస్టులో 6.7% పెరిగిన ఎగుమతులు. 9% తగ్గిన కారు టోకు విక్రయాలు. ఇక ఏథెన్స్కు ఇండిగో విమానాలు. వచ్చే జనవరి నుంచి గ్రీస్లోని ఏథెన్స్కు ఢిల్లీ నుంచి మరియు ముంబై నుంచి 25,000 ఛార్జింగ్ పాయింట్ల కోసం 13 సంస్థలతో టాటా మోటార్స్ జట్టు. ఇక ఎన్సీసీకి 2,090 కోట్ల కాంట్రాక్టు. ఐటీ వాహన షేర్లో లాభాల స్వీకరణ. ఫెడ్ రేటు నిర్ణయానికి ముందుగా అప్రమత్తత. ఎఫ్ఐఐ విక్రయాలు 1,269 కోట్లు. డిఐ కొనుగోళ్లు 1,933 కోట్లు. ఇక చివరిగా ఉద్యోగాల నోటీస్ బోర్డు చూద్దాం. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే జోన్లో 368 పోస్టులతో సెక్షన్ కంట్రోలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపిక కంప్యూటర్ ఆధారిత పరీక్ష, కంప్యూటర్ యాప్టిట్యూడ్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన మరియు వైద్య పరీక్షలతో. ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ 14 అక్టోబర్. దరఖాస్తు ఫీజు చెల్లింపు చివరి తేదీ 16 అక్టోబర్. ఇక వెబ్సైట్ www.rrbapply.gov.inలో. న్యూఢిల్లీలోని ప్రసార భారతి భారత ప్రభుత్వ పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టర్ ఒప్పంద ప్రాతిపదికన ఏడాది కాలానికి
ఓటీటీ ప్లాట్ఫామ్లో వివిధ విభాగాల్లో 50 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత పోస్ట్ నర్స్ నుంచి డిప్లొమా, డిగ్రీ, పీజీ, సిఏ, సిఎంఏతో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. ఎంపిక అభ్యర్థులు టెస్ట్, ఇంటర్వ్యూతో ఎంపిక చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు మాత్రమే సమాచారం ఈమెయిల్ ద్వారా అందుతుంది. 15 రోజులు అప్లై చేసుకోవాలి. ప్రకటన వెలువడి తేదీ కాడించి ప్రకటన వెలువడించింది 10 సెప్టెంబర్. ఇక పశ్చిమ బెంగాల్లోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఒప్పంద ప్రాతిపదికన 5 ఖాళీల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతుంది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 28 సెప్టెంబర్. అర్హత పోస్ట్ నర్స్ నుంచి డిప్లొమా, బీఎస్సీ, బీఈ, బీటెక్, మాస్టర్స్ డిగ్రీతో పాటు పని అనుభవం ఉండాలి. సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ హైదరాబాద్ 10 ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. అర్హత పోస్ట్ నర్సింగ్ సంబంధిత విభాగంలో బీటెక్, ఎంటెక్, బీఎస్సీతో పాటు పని అనుభవం ఉండాలి. ఎంపిక ఇంటర్వ్యూ తేదీ 26 సెప్టెంబర్. వేదిక హైదరాబాద్లో. ఇక ఇంటర్న్షిప్స్ చూద్దామండి ఒకసారి. కంటెంట్ డెవలప్మెంట్, మెటా యాడ్స్ మార్కెటింగ్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, జర్నలిజం, ఏఐ డ్రివెన్ కంటెంట్ అండ్ ఫిల్మ్ మేకింగ్, యూనిటీ డెవలప్మెంట్ అండ్ క్రియేటివ్ డిజైన్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇవ్వండి రోజు వార్తలు, వాటిలోని విశేషాలు. ఇంకా కంటెంట్ చివరి చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయగలరు. మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. కంటెంట్లో మరియు ప్రెజెంటేషన్ ఉన్న లోపలంటే మాత్రం కామెంట్ చేయగలరు. జై హింద్.